హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్యూ డేస్ బ్యాక్ శిల్పారామం వెళ్ళానండి. అక్కడ వీడియో షూట్ చేశాను. అదే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నా ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడాను కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఎంట్రీ అండి. ఎంట్రీలో మనం ఒక టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది 60 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. సో మనకి ఈ టైమింగ్స్ వచ్చేసి నైట్ వరకు కూడా ఉంటాయి. లైక్ 10 o'clock వరకు కూడా ఓపెన్ ఉంటుందని అయితే విన్నాను నేను. బట్ మేము వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పటికి 7:30 or 8 o'clock వరకు రిటర్న్ అయిపోయాము అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి బీడ్స్ జ్యువెలరీ. ఇక్కడ శిల్పారామంలో బేసిక్గా ఏంటంటే ప్రతి హ్యాండ్లూమ్ ఐటమ్స్ అయితేనేమి, బీడ్స్ జ్యువెలరీ అయితేనేమి, అండ్ సెరామిక్ అయితేనేమి, అంటే మన ఇండియన్ కల్చర్లో ఉన్న డిఫరెంట్ ఏమంటారు ప్రాంతాలకు సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. అంటే రాజస్థాన్ దగ్గరవి, జైపూర్ దగ్గరవి, అండ్ అదర్ కలంకారీ అయితేనేమి, అండ్ చికెన్ కారీ వర్క్స్ ఉన్న కుర్తీస్ అయితేనేమి, జైపూర్ కాటన్ అయితేనేమి, బాంబే డైయింగ్ బెడ్షీట్స్ అయితేనేమి, అండ్ మడ్ పాట్స్ అయితేనేమి, అండ్ సెరామిక్ అయితేనేమి, అండ్ అల్యూమినియం అయితేనేమి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అండి. ఇక్కడ మీకు దొరకందంటూ ఏది ఉండదు. ప్రతి ఐటెం దొరుకుతుంది. హోమ్ డెకార్ దగ్గర నుండి, శారీస్ దగ్గర నుంచి, కుర్తీస్ దగ్గర నుండి అన్ని ప్రతి ఐటెం మనకి ఇక్కడ దొరికిపోతుంది అనమాట. అండ్ ప్రతి ఐటెం కూడా కొంచెం యూనిక్గా అయితే ఉంటుంది. కాస్ట్ అయితే కొంచెం మనకి బయట కన్నా కూడా ఎక్కువే ఉంటుందని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి అంటే నేను కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఆ టాప్స్ అయితే నాకు ఒక్కొక్కటి 850, 900 అలా పడ్డాయి. బట్ నాకైతే వర్త్ అనిపించిందండి. నేను 2 years నుంచి యూస్ చేస్తున్నాను. బాగా అనిపించాయి. అంటే కాస్ట్ పెట్టచ్చు అనేలానే ఉంటాయన్నమాట. ఇవి కూడా క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఒక ఇయర్ రింగ్సే కాదు, వీళ్ళ దగ్గర ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితేనేమి, బీడ్స్ జ్యువెలరీలోనే డిఫరెంట్ టైప్స్. అంటే మనకి మొనాలిసా బీడ్స్ అయితేనేమి, ఈ నార్మల్ బీడ్స్ ఉంటాయి కదా, అవి అయితేనేమి అన్నీ ఉన్నాయి. బట్ నేను బీడ్స్ అయితే ఏం తీసుకోలేదండి ఈసారి. అండ్ ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా క్యూట్ అనిపించాయి. అవి వచ్చేసి ఒక్కొక్కటి 550, 600 అలా చెప్తున్నారు. బట్ మనకి కొంచెం బయట అయితే తక్కువకి వస్తాయేమో అనిపించింది. అండ్ ఇక్కడ డోర్వి తోరన్స్ అయితేనేమి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ చికెన్ కర్రీ వచ్చేసి ఎప్పుడు అయినా సరే ఫ్యాషన్ అంటే ట్రెండ్లోనే ఉంటుంది కదా. సో చికెన్ కర్రీ అయితే అడిగాము. 1700, 1800, 2000 వరకు కూడా చెప్పారనమాట. బార్గెన్ చేయడానికి ట్రై చేశాను నేను. బట్ వాళ్ళైతే అసలు ఏం తగ్గలేదు, ఫిక్స్డ్ రేట్లు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టేబుల్ కవర్స్ అయితేనేమి, అండ్ మనకి పౌంచెస్ అనో ఏదో అంటారు కదండి, డ్రెస్ మీద మనం వేర్ చేస్తాము, అవి కూడా ఉన్నాయి. అవి అయితే చాలా డిఫరెంట్ అనిపించాయి. ఊల్తో తయారు చేసినవి అనమాట. బాగా అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్గా యాంటిక్ పీసెస్లా అనిపిస్తున్నాయి అనమాట. వుడ్తో చేసినవి బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శిల్పారామంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒకవైపు అంతా మనకి షాపింగ్ ఉంటుంది అనమాట, ఒకవైపు ఏంటంటే పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లోపల ఎలా అంటే మనకి చక్కగా మనం కూర్చోవచ్చు. అండ్ కొన్ని మనకి ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఒకటి ఉంటుంది. అండ్ తర్వాత ఏంటంటే ఆ రాక్ మీదనే డిఫరెంట్ షేప్స్లో చెక్కేసి ఉంటాయి అన్నమాట. అది కూడా బాగా అనిపించింది. అండ్ మనకి చక్కగా ఫొటోస్ అయితే మేము మంచిగా తీసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. అండ్ ప్రతిదీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. అంటే చూడాల్సిన ప్లేస్ ఇంకొకసారి 2 times అయినా ఫ్యామిలీస్తో, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఫ్యామిలీస్తో చక్కగా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు అనిపించింది. మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండిందనమాట. మరీ మనకి హ్యూమిలేటింగ్గాను లేదు, మరీ కూల్గాను లేదు, నార్మల్గా ఉండింది. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనం కూర్చుంటే మన ఫోటోని వీళ్ళు పెన్సిల్ ఆర్ట్లాగా చేస్తారనమాట. అది ఒక్కొక్కటి 1650, 1850 ఇలాగా తీసుకుంటున్నారనమాట వాళ్ళు. కపుల్స్కి అయితే ఒకలాగా, నార్మల్ అయితే అంటే ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కలాగా తీసుకుంటున్నారు. అండ్ దీనిలోనే కలర్ ఆర్ట్ ఉంటుంది, నార్మల్ ఆర్ట్ ఉంటుంది. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే. ఎలా అంటే మా కపుల్కి వాళ్ళు ఆల్మోస్ట్ 4 to 5 minutesలో గీసేసారండి మొత్తం.
చాలా బాగా అనిపించింది అసలు. దట్టు కలర్ ఆర్ట్ అనమాట. చాలా బాగా అనిపించింది. కలర్స్ చూస్ చేసుకోవడమైనా ఏదైనా చాలా బాగా అనిపించింది అనమాట. నేను షేప్స్ అని చెప్పాను కదా, సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ప్రతిదీ ఏంటంటే ఒక యాంటిక్ దానిలాగా అనిపించింది అనమాట నాకు. అంటే అన్నీ యూనిక్గా కొంచెం డిఫరెంట్గా, దట్టు అంతా గ్రీనరీ అనమాట. చాలా బాగా అనిపించింది. బాగా అంటే మనం వాక్ చేయడానికి కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. చక్కగా వాక్ చేస్తూ నాకు అసలు ఈ ఇల్లు అయితే చాలా నచ్చింది. బట్ అసలు ఇదేంటనేది నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ చాలా 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 బాగుందన్నమాట. ఇది వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. అసలు తులసి కోట అయినా ఏదైనా మనకు ఒక విలేజ్ కైండ్ ఆఫ్ దానిలో అనిపించింది. అండ్ లాస్ట్లో ఏంటంటే మనకి ఎంట్రన్స్లోనే ఒక స్టేడియంలా ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే మనకి పిల్లలు నార్మల్గా మనకి క్లాసికల్ డ్యాన్స్లని నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి చేయిస్తూ ఉంటారనమాట. చాలా బాగా అనిపించింది. అసలు ఆ పిల్లలు కూడా చక్కగా చేస్తున్నారు డ్యాన్స్లు. అందరూ మనకి క్లాసిక్ అటైర్లో రెడీ అయ్యి వచ్చారు. మేబీ వాళ్ళు ఒక స్కూల్ నుంచి వస్తారో మరి ఎట్లానో మనకైతే ఐడియా లేదు. ఏంటంటే డాన్స్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటో తెలియదు. బట్ చాలా బాగా అసలు వాళ్ళు ఏమంటారు డ్రెస్అప్ అవ్వడం కానీ, వాళ్ళని వాళ్ళు నీట్గా వాళ్ళలో వాళ్ళే మరలా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి చక్కగా కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, వాళ్ళు పర్ఫామ్ చేయడం కానీ అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఇలాగా చిన్న చిన్న యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. మాతో పాటు మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. వాళ్ళ పిల్లలు అయితే బాగా అట్రాక్ట్ అయ్యారు వీటన్నిటికి కూడాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి లోపల అయితే నాకైతే ఫుడ్ అయితే ఏమంత కనిపించలేదండి. ఎవరైనా పిల్లలు వస్తే మాత్రం మీరు ముందే స్నాక్స్ తీసుకొని వచ్చేసేయండి, బెటర్. ఎందుకంటే మనం టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం పిల్లలకి అన్నీ మనము తీసుకెళ్ళడం అయితే బెటర్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏం లేకుండా ఇబ్బంది పడటం కన్నా కూడాను. కాకపోతే లోపల ఏదో కొన్ని ఉన్నాయి కలే కానీ అవి కొంచెం కాస్ట్లీగా కూడా అనిపించాయి నాకు. బెటర్ అండి. ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉండింది, పిల్లలు ఆడుకుంటున్నారు కదా చూడండి. బాగా అనిపించాయి అన్నీ నీట్గా. ఏమంటారు అంటే ఏదో ఒక పార్క్లోకి వచ్చి ఏదో షాపింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, కానీ మనకి ఏదో మనం ఒక బయట ప్లేస్కి వచ్చాము అన్న ఫీలింగ్ అయితే రాదు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము 4.5 hours వరకు ఉన్నాము. అసలు మాకు టైమే తెలియలేదనమాట. ఇంకప్పుడైనా సరే చీకటి పడిపోయింది, ఇంకెళ్ళిపోదాము అంటే ఇంకప్పుడు ఓకే వెళ్దాం కదా అని చెప్పేసి వచ్చామన్నమాట. సో ప్రతిదీ కూడాను బాగా అనిపించింది. మీరైతే ఫ్యామిలీస్తో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. పిల్లలు కూడా వీటన్నిటిని చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా ఆడుకోవచ్చు పిల్లలు కూడాను. బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా క్లీన్గా ఉండిందనమాట. అండ్ ఇక్కడ అసలు షేప్స్ చూడండి ఎలా పెట్టారో. అండ్ ఇక్కడ ఇంకొకటి అమ్మవారి విగ్రహం అయితే ఒకటి పెట్టారు. చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ ఫేస్ వర్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదో ఒక పాజిటివ్ వైబ్ లాగా ఉంటుందన్నమాట. అలాగా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్లో అలాగా బొమ్మలు చెక్కేసి ఉంటాయి. బట్ ఏదైనా చాలా క్లాసీగా చాలా నీట్గా అనిపించింది నాకు. బాగా అంటే ఎంత క్రౌడ్ వస్తుంటే అంత మనకి డస్ట్ ఎక్కువ పడడం కానీ, ఊరికే పిచ్చి పిచ్చి కాగితాలు అలా ఉండడం కానీ ఉంటుంది కదా. బట్ ఇక్కడ అసలు అయితే ఏం లేదండి, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈ బొమ్మలు ఇవన్నీ చూస్తే అయితే మాత్రం నాకేదో ఒక కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఒక ట్రైబల్ అంటే ఒక మనకి అరకులో ఉంటుంది కదా ట్రైబల్ మ్యూజియం, సేమ్ ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇవన్నీ చూస్తుంటే బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే ఈ శ్రీ బుద్ధ విగ్రహం నాకు ఇంకా బాగా నచ్చింది. అన్నీ ఏదైనా సరే ప్రతిదీ కూడాను చాలా యూనిక్గా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము కొన్ని స్నాక్స్ తీసుకున్నాములేండి. ఇక్కడ ఒక చిన్నది ఏదో ఉంటే తీసుకున్నాము. ఏదైనా కానీ కొంచెం బయట ఉన్నంత టేస్ట్ అయితే లేదు, నార్మల్గా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ వాటర్ ఉంది కదండి, ఇక్కడ ఏదో నార్మల్గా బోట్స్ రన్ అవుతున్నాయి, పిల్లలు ఎక్కొచ్చు, కానీ నేనైతే అంత ప్రిఫర్ చేయలేదు, సో నేను వెళ్ళలేదు. ఈ సెరామిక్ పాట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఇవైతే కాస్ట్లు కొంచెం మనకి బయట కన్నా కొంచెం ఎక్కువే అనిపించాయండి. బట్ చాలా చాలా డిఫరెంట్గా, అంటే ఇప్పుడు వస్తున్న మోడల్స్ ఉన్నాయి కదా యూనిక్గా, అలాగా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి ఒకటి బిర్యానీ పాట్ లాంటిది ఒకటి తీసుకుంది, పెద్దది తీసుకుంది అనమాట. తను ఆల్మోస్ట్ 1250 ఏమో చెప్పారు. వాళ్ళకి అసలు కాస్ట్ ఏం తగ్గించట్లేదు అనమాట.
నెక్స్ట్ కప్స్ ఎలాగంటే ప్లెయిన్ కప్స్ అయితేనేమో ఒక కాస్ట్, ఇలాగ డిజైన్ ఉన్న కప్స్ అయితే ఇంకొక కాస్ట్ అలాగ చెప్తున్నారు. మేము వచ్చేసి ప్లెయిన్ కప్స్ కాకుండా డిజైన్ ఉన్నవి తీసుకున్నాము. ఇక్కడ వైట్ కలర్ బ్లూ కలర్ వచ్చినవి తీసుకున్నాము. అవి వచ్చేసి మాకు 350 రూపీస్ ఏమో పడ్డాయండి 6 కప్స్. కొంచెం కాస్ట్లీ అనిపించాయి, బట్ చాలా యూనిక్గా ఉన్నాయి. అంటే కప్ విత్ సాసర్ అలా వచ్చిందనమాట. కొంచెం యూనిక్గా అనిపించాయి. ఇంక ఇదంతా కూడా ఒక కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా, అంటే పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు అనేది చూపించేలాగా ఉందన్నమాట. బాగా అనిపించింది చూడ్డానికి. నాకైతే అసలు డిటో అరకులో చూస్తున్నట్టే అనిపించింది అనమాట. అరకులో ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కదా, సో అది చూస్తున్న ఫీలింగే వచ్చింది నాకు. వెనకటి రోజుల్లో ఇలా ఉండేవాళ్ళ, ఇలాగా చేసేవాళ్ళ అని చెప్పేసి. ఇదైతే నాకు ఇంకా బాగా నచ్చింది. గంగిరెద్దు లాంటిది పెట్టేసి మనకి సంక్రాంతి సీజన్లో వస్తూ ఉంటారు కదా, సో అదైతే నాకు గుర్తొచ్చింది అనమాట. మా చిన్నప్పుడు అలానే వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా వస్తారనుకోండి, కాకపోతే ఇప్పుడు కొంచెం తక్కువైపోయారు. అప్పుడైతే చాలా ఎక్కువ వచ్చేవాళ్ళు. వచ్చేదను ఏదైనా కలర్ బట్టలు ఉన్నా తీసుకెళ్ళేవాళ్ళు, లేదన్నా ఏదైనా బియ్యం పెట్టినా డబ్బులు ఇచ్చినా తీసుకొని వెళ్ళేవాళ్ళు. బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ అండి అది. అసలు ఆ ఇమేజే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచే వచ్చాను, సో నాకు ఆ పిక్ చూడగానే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి మొత్తం అసలు చూడండి, ఒక రియల్ మనుషులు ఉన్నట్టే ఉన్నారు, కానీ బొమ్మలు అలా లేనే లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది, మనము లోపలికి వెళ్ళేటప్పుడే మనకి అంటే అసలు తెలిసిపోతుంది అనమాట ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అంటే మీరు అన్ని ఐటమ్స్ అంటే అన్ని ప్లేసెస్ని కవర్ చేసేలాగా, అన్ని దగ్గర ఫొటోస్ దిగేలా చూసుకోండి. మాకైతే 4.5 hours పట్టింది. ఈ తర్వాత మేము ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కదా, అక్కడ అది నేను ముందే షూట్ చేశాను రండి. అక్కడ కూర్చున్నాం అనమాట కొంచెం సేపు. ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళి ఇంకొంచెం సేపు ఉందాము అని చెప్పేసి చూన్నాము. ఇంకా ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది అనుకునే టైంకి అనమాట మేము బయటకు వచ్చింది. సో మీరేంటంటే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యే వాళ్ళు అయితే 4-4:30 వరకు అయితే స్టార్ట్ అయిపోండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాం.